హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను పార్టీస్లో జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ గురించి చెప్తున్నాను. యూజువల్గా కొంతమంది ఒక 2-3 మంత్స్లోనే ఒక 10 పార్టీస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో పార్టీస్లో మెనూ ప్లాన్ చేసినప్పుడు యానిమల్ ప్రోటీన్ ఫుడ్స్ కన్నా ప్లాంట్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ ఉంటే మంచిది. ప్లస్ డయాబెటిక్ ఫ్రెండ్లీ, అంటే ఫ్యూచర్లో షుగర్ వచ్చేవాళ్ళు ఉంటారు, ప్రీ డయాబెటిక్స్ ఉంటారు, డయాబెటిక్స్ ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ పెట్టుకుంటే మంచిది మెనూ కింద కొన్ని. తర్వాత ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయడము కష్టమైతే ఆల్కహాల్ ఇంటేక్ని లిమిట్ చేస్తే పార్టీస్లో చాలా మంచిది. కొన్ని నాన్ స్మోకింగ్ పార్టీస్ ఉంటాయి, అంటే క్విట్ స్మోకింగ్ అంటారు, ముందే అలౌ చేయరు స్మోకింగ్ని. సో అలాంటి పార్టీస్కి వెళ్తే ఇంకా మంచిది. లేదు 10 పార్టీస్కి అటెండ్ అవ్వాలి, అందులో 4 to 5 పార్టీస్ అయినా స్మోక్ ఆల్కహాల్ని అవాయిడ్ చేసే పార్టీస్ అయితే ఇంకా మంచిది. హెల్దీ స్నాక్ ప్లాటర్స్ ఉంటే మనకి హెల్దీగా ఉంటుంది. అంటే ప్లాటర్స్ అంటే అన్నీ ఒక ప్లేట్ మీద ఉంటాయి అన్నమాట. అవి డిఫరెంట్ వెరైటీస్లో ఉంటాయి. సో నట్స్, ఫ్రూట్స్, సీడ్స్, కొన్ని స్నాక్స్ కూడా ఉంటే మనం స్నాక్స్ తిన్నా నట్స్, ఫ్రూట్స్, సీడ్స్ తింటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ప్లస్ మెనూ ప్లాన్ చేసినప్పుడు ఎవరికైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే ఎంతవరకు హెల్దీ ఫుడ్ పెట్టాలో అది ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్నే ఫుడ్ కింద తయారు చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది. యూజువల్గా కాదు మేము అవాయిడ్ చేయలేకపోతున్నామంటే 2 రకాలుగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 కలిపి పెడితే తినేవాళ్ళు తింటారు. కొన్ని స్లిప్స్ తయారు చేసి పెడితే ఇది ఆయిలీ ఫుడ్, చాలా హై క్యాలరీ ఫుడ్, లిమిట్ యువర్ ఇంటేక్ అని ఏమన్నా మనము మెనూ ప్లాన్ చేసినప్పుడే ఆ స్లిప్స్ తయారు చేసి ఆ ఫుడ్ దగ్గర పెడితే కొంచెం హెల్ప్ అవుతుంది. ఎక్కువ తినరు అందరూ. కనీసం ఒక 10 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ డ్రింక్స్ బాటిల్స్ పెడితే అందరూ ఆ ఫ్రూట్ డ్రింక్స్ తాగుతారు. ఫ్రెష్గా వచ్చిన ఫ్రూట్స్ నుంచి తీసిన జ్యూస్ కానీ డ్రింక్ కానీ ప్రొవైడ్ చేస్తే పార్టీస్లో కొంచెం హెల్ప్ అవుద్ది. ఎవరో కొంతమంది అన్నా తాగుతారు. సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోతారు. అప్పటికప్పుడు స్టిమ్యులేట్ అయ్యి కొంచెం జ్యూస్ తాగడమో ఏదో ఒకటి చేస్తారు. సో మిగతా వెరైటీస్ తక్కువ తింటారు అలా చేస్తే. అండ్ పాప్కార్న్ పెడితే ఓన్లీ 1 వెరైటీ పెడితే సరిపోతుంది. టూ మచ్ క్రేవింగ్స్ ఉండకుండా ఉంటాయి. ఆయిలీ స్నాక్స్, ఆయిలీ ఫుడ్ ఓన్లీ 1 ఐటమ్ అలా ప్లాన్ చేసుకుంటే మంచిది. స్వీట్స్, నట్స్, సీడ్స్, డేట్స్తో చేసిన స్వీట్స్ అయితే మనకి హెల్తీగా ఉంటుంది. బిర్యానీస్, చికెన్ బిర్యానీ పెట్టినా, చెన్నా పలావు, రాజ్మా పలావు అలాంటిది ఎక్స్ట్రాగా పెడితే తినేవాళ్ళు అది కూడా తింటారు. సో వెజిటబుల్ ప్రోటీన్ కూడా వెళ్తుంది. నూడిల్స్ కంపల్సరీ ఉంటాయి పార్టీస్లో. సో ఆ నూడిల్స్ పెట్టినప్పుడు చికెన్ నూడిల్స్తో పాటు వెజ్ నూడిల్స్, వెజిటబుల్ నూడిల్స్, మిక్స్డ్ వెజిటబుల్ నూడిల్స్ కూడా పెడితే, హై వెజ్జీస్, ఎక్కువ వెజిటబుల్స్ వేసి చేసిన నూడిల్స్ పెడితే కొంతమంది తినేవాళ్ళు తింటారు. సో హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు కూడా అవి తింటారు. సో దానివల్ల కొంచెము సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే బింజ్ ఈటింగ్ అవాయిడ్ చేయొచ్చు, హెల్త్ఫుల్ ఈటింగ్ని ప్రొవైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.